నెక్స్ట్ ప్రక్షేపక పద్ధతులు. వ్యక్తి తనలోని అవసరాలను, ఘర్షణల్ని, ఆశలను, ఆశయాలను అచేతన మనసులోకి పంపడం అనేది జరుగుతుందన్నమాట. ప్రక్షేపక పద్ధతిలో ఏం చేస్తారంటే, ఒక వ్యక్తి తనలో ఉన్న అవసరాలు, తనలో ఉన్న ఘర్షణలు, ఆశలు, ఆశయాలు అచేతన మనసులోకి పంపించేస్తాడు. అంటే తనకి ఒక వ్యక్తిగా ఉన్న అవసరాలను కావచ్చు, అచేతన అంశాలు అంటే మర్చిపోయే అంశాలు కావచ్చు, గొడవలు కావచ్చు, అంటే కొన్ని తీరని ఆశలు కావచ్చు, వాటన్నింటినీ కూడా అచేతనావస్థలోకి పంపించేస్తాడనమాట. ఈ అచేతనంలోకి పంపబడ్డ విషయాలు ఇతరులకు తెలియని విషయాలు, వ్యక్తి ప్రధాన విషయగత పద్ధతుల ద్వారా తెలియని విషయాలను ఈ ప్రక్షేపక పద్ధతుల ద్వారా మనము తెలుసుకోవచ్చు. ఇంతకుముందు మనం చెప్పుకున్నాం కదండి, వ్యక్తి ప్రధాన పద్ధతులు, విషయగత పద్ధతులని. ఆ రెండు పద్ధతుల ద్వారా మనము పరీక్షించలేని అంశాలను ఈ ప్రక్షేపక పద్ధతుల ద్వారా పరిశీలించవచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఇవి వెరీ ఇంపార్టెంట్ అనమాట. మనం తెలుసుకుందాం. రోషాక్ సిరామరకల పరీక్ష. ఈ పరీక్షను స్విట్జర్లాండ్కు చెందిన మనోవిజ్ఞాన శాస్త్రజ్ఞుడు హెర్మన్ రోషాక్ తయారు చేయడం అనేది జరిగింది. ఈ రోషాక్ సిరామరకల పరీక్షను ఎవరు తయారు చేశారండి? స్విట్జర్లాండ్కి చెందిన మనోవిజ్ఞాన శాస్త్రవేత్త హెర్మన్ రోషాక్. పేరు మీదే ఉంది కాబట్టి ఇది బాగా గుర్తుపెట్టుకోవచ్చండి. హెర్మన్ రోషాక్ సిరామరకల పరీక్ష. హెర్మన్ రోషాక్ సిరామరకల పరీక్ష. ఏ దేశం అంటే స్విట్జర్లాండ్ అనమాట. ఇందులో 10 దీర్ఘచతురస్రాకార కార్డులు ఉంటాయన్నమాట. ఇందులో ఎన్ని కార్డులు ఉంటాయండి? 10 దీర్ఘచతురస్రాకార కార్డులు ఉంటాయి. వీటి మీద సిరామరకలు ఉంటాయన్నమాట. రోషాక్ సిరామరకల పరీక్ష అన్నాడు కాబట్టి ఇందులో సిరామరకలు అనేవి ఉంటాయి. 5 మీద నలుపు, 2 మీద నలుపు ఎరుపు, మిగిలిన 3 మీద పంచరంగుల సిరామరకలు ఉంటాయన్నమాట. ఇక్కడ 10 కార్డుల్లో 5 కార్డుల మీద నలుపు, 5 కార్డులు నలుపు రంగులో ఉంటాయి. 2 మీద వచ్చి నలుపు ఎరుపు 2 ఉంటాయి. మిగిలిన 3 మీద 5 రంగులు ఉంటాయన్నమాట. ఇవి బాగా గుర్తుపెట్టుకోండి. 10 కార్డులు ఉంటాయి. అవి ఎలా ఉంటాయంటే దీర్ఘచతురస్రాకారం. 5 కార్డులు వచ్చి నలుపు రంగులో, 2 నలుపు ఎరుపు, 3 వచ్చి పంచరంగులు అనమాట. ఇవి బాగా గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. రోషాక్ ఇంక్ బ్లాట్ పరీక్ష నమూనా. ఇక్కడ ఇచ్చారు చూడండి మనకి రోషాక్ ఇంక్ బ్లాట్ పరీక్ష నమూనా. ఇక్కడ ఇంక్తో వేశారు చూడండి చిత్రాన్ని. ఇది ఇక్కడ పరీక్షించే విధానం అనమాట. ఒకదాని తర్వాత ఒక కార్డుని నంబర్లు వేసిన క్రమంలో వ్యక్తికి ఇవ్వడం జరుగుతుంది. కార్డును ఇచ్చి ఈ సిరామరకలో మీరేం గమనిస్తున్నారో, దేనివల్ల అలా అనిపిస్తున్నదో తెలియజేయమనడం జరుగుతుంది. కాలపరిమితి అనేది లేదు, కానీ సమయం గుర్తించడం అనేది జరుగుతుంది. కార్డును ఏ దిక్కు నుంచైనా చూడొచ్చు అనమాట. అంటే మనకి కొన్ని కార్డ్స్ ఇస్తారు. ఏ వ్యక్తి యొక్క మూర్తిమత్వాన్ని పరీక్షిస్తున్నామో ఆ వ్యక్తికి కొన్ని కార్డ్స్ ఇస్తారనమాట. ఆ కార్డ్స్ 10 కార్డులు ఉంటాయి. వాటిలో సిరామరకలు ఉంటాయన్నమాట. ఆ కార్డు నెంబరింగ్ ఉంటుంది కార్డ్స్కి సీక్వెన్స్గా 1 నుంచి 10 వరకు. ఆ కార్డ్స్ని మనం తీసుకొని ఒక ఆకారాన్ని సెట్ చేయాలన్నమాట. ఆకారాన్ని సెట్ చేసిన తర్వాత ఎందుకు వాళ్ళకి ఆకారం అనిపించిందో దానికి గల కారణం చెప్పాలి. అది ఎంతసేపు అయినా మనం అరేంజ్ చేయొచ్చు. దానికి కాలపరిమితి అనేది లేదు, కానీ సమయం అనేది గుర్తించడం జరుగుతుంది. ఎంతసేపు చేశాడు అని. ఏ దిక్కు నుంచైనా దీన్ని చూడొచ్చు అనమాట. ఇది రోషాక్ సిరామరకల పరీక్ష. రోషాక్ సిరామరకల పరీక్ష ఇంకోసారి చెప్పుకుందామండి. రోషాక్ సిరామరకల పరీక్షని రూపొందించిన వారు ఎవరు అంటే డాక్టర్ హెర్మన్ రోషాక్. ఈయన ఏ దేశానికి చెందిన వ్యక్తి అంటే స్విట్జర్లాండ్ దేశానికి చెందిన వ్యక్తి. ఇందులో ఎన్ని కార్డ్స్ ఉంటాయి అంటే 10 కార్డులు ఉంటాయి. ఈ 10 కార్డులో 5 వచ్చి నలుపు కార్డులు, 2 నలుపు ఎరుపు కార్డులు, 3 వచ్చి పంచరంగుల కార్డులు ఉంటాయి. ఇక్కడ నెక్స్ట్ అండి, మూర్తిమత్వాన్ని అంచనా వేసే విషయాలు ఎన్ని ఉన్నాయి మనకి అంటే 4 అంశాలు అనమాట. ఇందులో స్థానం, విషయం, నిర్ణాయకాలు, మౌలికాలు. స్థానం, విషయం, నిర్ణాయకాలు, మౌలికాలు అనమాట. ఈ స్థానంలో అందులో మూర్తిమత్వాన్ని అంచనా అదేది రోషాక్ సిరామరకల పరీక్షలోని ఏ మూర్తిమత్వ అంశాలు మనం పరీక్షిస్తాము అనేది ఇక్కడ తెలియజేశారు. స్థానం అంటే లొకేషన్. ఇందులో ఏ అంశాలు ఉంటాయి అంటే W, క్యాపిటల్ D, స్మాల్ d అనమాట. W అంటే హోల్ రెస్పాన్స్ అంటే పూర్తి బొమ్మ. D అంటే లార్జ్ డీటెయిల్స్ పెద్ద భాగం. స్మాల్ d అంటే చిన్న భాగం. ఇక్కడ WDD ఈ లెటర్స్ గుర్తుపెట్టుకోవాలండి. ఖాళీ భాగం అన్నమాట. స్పేస్ రెస్పాన్స్.
ఓకే ఫ్రెండ్స్, స్థానం అంటే WDDS అనమాట. ఇక్కడ ఈ 4 లెటర్స్ గుర్తుపెట్టుకోవాలి. W అంటే హోల్ రెస్పాన్స్, పూర్తి బొమ్మ అని. క్యాపిటల్ D అంటే పెద్ద భాగం, స్మాల్ d అంటే చిన్న భాగం, S అంటే ఖాళీ భాగం అనమాట, స్పేస్ రెస్పాన్స్. ఇవన్నీ ఎందులోని అంశాలు? స్థానంలోని అంశాలు. అంటే స్థానం గురించి తెలియచేయాలి అంటే ఇక్కడ పూర్తి బొమ్మ ఉంటుంది, పెద్ద భాగం, చిన్న భాగం, తర్వాత ఖాళీ భాగం. నెక్స్ట్ విషయం గురించి తెలుసుకోవాలి అంటే ఇందులో కంటెంట్, ఇందులో ఏమేమి వస్తాయి? HA, HD, AD, NO అనమాట. ఇక్కడ క్యాపిటల్ H అంటే హ్యూమన్ ఫార్మ్స్ అంటే మానవ రూపం, A అంటే అనిమల్ ఫార్మ్స్ అంటే జంతు రూపం, HD అంటే మానవ భాగం అంటే హ్యూమన్ డీటెయిల్స్, AD అంటే జంతు భాగం అనిమల్ డీటెయిల్స్, N అంటే న్యాచురల్ ఆబ్జెక్ట్స్ ప్రకృతి ఆకారాలు, O అంటే ఇన్యానిమేట్ థింగ్స్ అంటే ప్రాణరహితమైనవి అని చెప్పొచ్చు. ఇక్కడ విషయం చెప్పాలంటే ఇక్కడ ఎక్కువ అంశాలు ఉన్నాయి. HA ఈ 2 గుర్తుపెట్టుకుంటే ఇంకా 2 ఈజీ గుర్తుపెట్టుకోవచ్చు. అంటే HAలో HD, AD, తర్వాత నేచర్ అంటే న్యాచురల్ అంటే N, తర్వాత O అంటే ఆక్సిజన్. ఇప్పుడు ప్రాణరహితమైనవి, ప్రాణాలు ఉన్నవి అంటే ప్రాణాలున్న జంతువులకి ఏది అవసరం? ఆక్సిజన్ కదండి, అలా గుర్తుపెట్టుకోండి. ప్రాణరహితమైనవి. నెక్స్ట్ ఇందులో H అంటే మానవ రూపం, A అంటే జంతు రూపం, HD అంటే మానవ భాగం, AD అంటే జంతు భాగం, N అంటే ప్రకృతి ఆకారాలు, O అంటే ప్రాణరహితమైనవి. నెక్స్ట్ నిర్ణాయకాల్లో డిటర్మినెంట్స్ అనమాట. FCKM. F అంటే ఆకారం, ఫామ్. F అంటే ఆకారం అనమాట, ఫామ్ అని అంటాం. C అంటే కలర్, రంగు తెలుసు అందరికీ. K అంటే షేడింగ్ అనమాట, అంటే తేలిక రంగు గల ప్రదేశాలని ఎట్లా సూచిస్తామంటే Kతో. తర్వాత M అంటే మూమెంట్స్, కదలికలు. నిర్ణాయకాలు 4 ఉన్నాయి. అవి ఏవేవండి? ఆకారం, రంగు, తేలిక రంగు ప్రదేశాలు, కదలికలు. FCKM ఫాము, కలర్, షేడింగ్, మూమెంట్స్. నెక్స్ట్ మౌలికాలు, ఒరిజినాలిటీ. అంటే ఇందులో స్వంత అభిప్రాయాలు ఉంటాయి, సామాన్యంగా చెప్తే అభిప్రాయాలు ఉంటాయన్నమాట. పైన వివరించిన విధంగా వివిధ రకాల సమాధానాల ఆధారంగా మూర్తిమత్వాన్ని అంచనా వేయడం అనేది జరుగుతుందన్నమాట. ఇవి ఎందులోని అంశాలు ఫ్రెండ్స్? రోష శిరామరకాల పరీక్షలోని అంశాలు ఏవే ఉన్నాయి ఇందులో అంటే 4 అంశాలు ఉన్నాయి. స్థానం, విషయం, నిర్ణాయకాలు, మౌలికాలు. స్థానంలో ఎన్ని ఉన్నాయి? 4 అంశాలు ఉన్నాయి. WDDS అనమాట. పూర్తి బొమ్మ, పెద్ద భాగం, చిన్న భాగం, ఖాళీ భాగం. విషయంలో HA, HD, AD, NO అంటే మానవ రూపం, జంతు రూపం, మానవ భాగం, జంతు భాగం, ప్రకృతి ఆకారాలు, ప్రాణరహితమైనవి. నిర్ణాయకాల్లో F ఆకారం, రంగు, తేలిక రంగు గల ప్రదేశాలు, కదలికలు. మౌలికల్లో 2 స్వంత అభిప్రాయాలు, సామాన్యంగా చెప్పే అభిప్రాయాలు. నెక్స్ట్ ఇతివృత్త గ్రాహిక పరీక్ష, థీమాటిక్ అపర్సెప్షన్ టెస్ట్ అనమాట, TAT అని అంటాం. దీన్ని ముర్రే మరియు మోర్గాన్ రూపొందించడం అనేది జరిగిందనమాట. ఇతివృత్త గ్రాహిక పరీక్షను రూపొందించిన వారు ఎవరు అంటే ఇద్దరు, ముర్రే అండ్ మోర్గాన్. ఇక్కడ థీమా అంటే కథ, అపర్సెప్షన్ అంటే సూక్ష్మంగా గ్రహించడం అనమాట. థీమ్ అంటే కథ కదండి, థీమ్ అని అంటాం, అంటే కథ. పర్సెప్షన్ అంటే సూక్ష్మంగా గ్రహించడం అనమాట. ఇందులో 30+1 దీర్ఘచతురస్రాకార కార్డులు ఉంటాయి. వీటి మీద నిజ జీవితంలోని సంఘటనలలో 2 లేదా 3 వ్యక్తుల అస్పష్ట చిత్రపటాలు ఉంటాయన్నమాట. 2 లేదా 3 వ్యక్తులలో అస్పష్ట చిత్రపటాలు ఉంటాయి. 10 కార్డులు పురుషులకు, 10 కార్డులు స్త్రీలకు, మిగిలిన 10 ఇద్దరికి ప్లస్ ఒక బొమ్మ లేని కార్డు ఇద్దరికి. పురుషులకు, స్త్రీలకు ఇలా ప్రతి ఒక్క వ్యక్తి 20+1 కార్డుల గురించి చెప్పాల్సి ఉంటుంది. ఇది పెద్దవారికి పెట్టే పరీక్ష అనమాట. ఇతివృత్త గ్రాహిక పరీక్షని ప్రతిపాదించిన వారు ఎవరు, పరీక్షించిన వారు ఎవరు అంటే ముర్రే అండ్ మోర్గాన్. ఇక్కడ థీమాటిక్ అపర్సెప్షన్ టెస్ట్ అన్నాం కదండి. థీమ్ అంటే కథ, పర్సెప్షన్ అంటే వాటికి సూక్ష్మంగా గ్రహించడం.